నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విషయాలు ఏం చేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. జాబ్ క్యాలెండర్ రెడీ, 2-3 రోజుల్లో రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్. గ్రూప్ 1, 2, 3, 4 కేటగిరీలోని పోస్టులకు జాబ్ క్యాలెండర్ అట. వచ్చే ఏడాది ఆగస్టు వరకు భర్తీ చేసే వివరాలతో నోటిఫికేషన్ వచ్చిన 4 నెలల్లోపే ప్రక్రియ పూర్తి. ఇప్పటికే శాఖల వారీగా జాబితా సిద్ధం. అధికారుల స్థాయిలో కసరత్తు పూర్తట. దాదాపు 18,000 ఉద్యోగాల భర్తీకి ప్లాన్ అట. జాబ్ క్యాలెండర్ రెడీ అయింది అన్నాడు. రెడీ అయితే రిలీజ్ చేయాలి. ఆ రిలీజ్ చేసే దాంట్లో నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నది ఏంటంటే గ్రూప్ 1, 2, 3, 4 ప్రధానంగా గ్రూప్ 2లో, 3లో, 4లో పోస్టుల సంఖ్యను పెంచండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి మీరు పోస్టుల సంఖ్య పెంచి జాబ్ క్యాలెండర్ ఇస్తారా, లేదా కేసీఆర్ ప్రభుత్వం 2, 3, 4కి రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు మళ్ళీ మీరు ఒక జాబ్ క్యాలెండర్గా చెప్తారా? 18,000 పోస్టులతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొందరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారట అని చెప్పారు. దాన్ని ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే వచ్చే ఏడాది ఆగస్టు వరకు భర్తీ చేసే ప్రక్రియ అట. వచ్చే ఏడాది ఆగస్టు అంటే ఇంకా సంవత్సరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎన్నికల హామీలో ఇచ్చింది ఏంది? 1 సంవత్సరం లోపు, అధికారం చేపట్టిన 1 సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం టంచనగా అన్నాడు. ఇప్పటికి 7 నెలలు గడిచిపోయింది, ఇంకా 5 నెలలే ఉంది. ఇది ఎత్తేసారు. ఇక సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు అనేది మర్చిపోవాలి మనం. వచ్చే ఆగస్టు లోపు అనడం. వచ్చే ఆగస్టు అంటే ఇంకా 1 ఇయర్ ఉంది. ఈ 7 నెలలు అయిపోయింది కథ. మరి వచ్చే ఆగస్టు కూడా అయిద్దా, అవతల వచ్చే ఆగస్టుగా అయితే తెలియదు. కానీ ఇప్పుడు సంవత్సరాన్ని తీసిపోయి 2 సంవత్సరాలుగా చేశారు. 2 సంవత్సరాల లోపు 2 లక్షల ఉద్యోగాల, మరి ఈ 18,000 ఉద్యోగాల. ఈ జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్ ఇచ్చిన 4 నెలలలోపు ప్రక్రియ పూర్తయ్యేటట్టు చేస్తామని కూడా ఒక హామీ ఇచ్చారు. మరి అది ఎంతవరకు సాధ్యమైంది? లీగల్ ఇష్యూస్ లేకుండా మరి ఆ నోటిఫికేషన్లు ఇస్తే అట్లా అయింది. ఆ లీగల్ ఇష్యూ లేకుండా చూడాలంటే ముందుగానే దానికి సంబంధించిన నిపుణులు, నిరుద్యోగులు, ఇట్లాంటి ఏదైతే దానిపైన పట్టున్న అడ్వకేట్స్ వాళ్ళ యొక్క సలహాలు, సంప్రదింపులు తీసుకొని నోటిఫికేషన్ ఇస్తే అగో 4 నెలల, 3 నెలల, లేదా 5 నెలల్లో పూర్తయింది తప్ప మీరు ఏది లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు నోటిఫికేషన్లు ఇచ్చినవనే పేరు కోసం ఇచ్చి దాన్ని తీసిపోయి మళ్ళీ కోర్టులో వేసే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే అది 4 నెలలు కాదు, 4 ఏళ్లకు కూడా పూర్తి కాదు. ఇది మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరం లోపు అనే హామీని తుంగలో దొక్కి వచ్చే సంవత్సరం ఆగస్టుకి వేసారు. 2025 ఆగస్టు అంటే దాదాపు ఇంకా సంవత్సరం పైన ఉంది. ఇప్పటికే 7 నెలలు గడిచినాయి. దాదాపు సంవత్సరంన్నర తర్వాత కూడా పూర్తయ్యే అవకాశం లేదు వాళ్ళు ఇచ్చిన హామీ. అది కూడా 2 లక్షల ఉద్యోగాలు అంటలే. వచ్చే ఆగస్టు లోపు భర్తీ చేస్తాం జాబ్ క్యాలెండర్, కానీ ఎన్ని లక్షల ఉద్యోగాలకు అనేది చెప్పట్లే. ఇప్పటికే శాఖల వారీగా జాబితా కూడా సిద్ధమైందట. దీనికి సంబంధించి రెడీగా ఉందన్నారు. మరి రెడీగా ఉండాలి. రెడీగా ప్రజలు చూస్తున్నారు, నిరుద్యోగులు రెడీగా చూస్తున్నారు. అనేక రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి గత నెల రోజులుగా. ఉద్యోగాలు పెంచాలి, మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్, మీరు చెప్పిన హామీ ఏంది, మీరు చేస్తున్నది ఏంది? 7 నెలలు గడిచిపోయినాయి. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు? కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకి, కేసీఆర్ హయాంలో నిర్వహించిన ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా దిక్కులేదు మాకు. కొన్ని మీరు ఇచ్చిన ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ పెట్టి ప్రోగ్రాం పెట్టి ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్లకు కూడా దిక్కులేదు, వాళ్ళు రిపోర్ట్ తీసుకోవట్లేదు అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు నిరుద్యోగులు. దానిపైన కూడా స్పందించాలి ప్రభుత్వం. ప్లస్ 1 సంవత్సరం లోపు, 1 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అనే దానిపైన కూడా కాన్సెప్ట్ ఏమైంది, దానిపైన హామీ ఏమైంది అనేది కూడా స్పందిస్తే బాగుంటుంది. జాబ్ క్యాలెండర్ పైన అయితే ఒక క్వశ్చన్ మార్క్తోని వార్త ఇచ్చారు. కేసీఆర్ దొండకాయలు బెండకాయలు అమ్ముకో, ఇక రాజకీయాల గురించి ఆలోచించుకు. బీఆర్ఎస్ 15 నెలలైనా ఉంటుందా? 15 మంది ఎమ్మెల్యేలైనా కాపాడుకో. ఓల్డ్ సిటీ బిల్లులను వసూలు చేసే దమ్ము ప్రభుత్వానికి లేదా? ఆ బాధ్యత అదాని గ్రూప్కు ఇవ్వడం ఏంటి? మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్తుండు కేసీఆర్ని, బెండకాయలున్న దొండకాయలు అమ్ముకో, ఇక నువ్వు రాజకీయాల గురించి మర్చిపో. ఎందుకంటే నీ దగ్గర అసలు ఇది ఇంకో 15 నెలల పార్టీ ఉంటుందా ఉండదా, నువ్వు అది ముందు అది చూసుకో. గెలిచిన ఎమ్మెల్యేలు ఒక 15 మంది అని ఉంటారా ఓడతారా అనేది కూడా నువ్వు అది కాపాడుకునే ప్రయత్నం చేయి. నువ్వేదో నేను 15 ఏళ్ళు ఉంటా అంటే 15 ఏళ్ళు మందే రాజ్యం, మళ్ళీ మనమే గెలుస్తాం, 15 ఏళ్ళు ఉంటామని మొన్న కేసీఆర్ చెప్పిండు. ఎవరితోని? జిల్లా పరిషత్ చైర్మన్లను పిలిచి మీటింగ్ పెట్టుకొని, మీటింగ్లో వాళ్ళకి ధైర్యం చెప్పే పరిస్థితి, అంటే ధైర్యం చెప్పే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాడు. కేసీఆర్ గారు ఫ్రీక్వెంట్గా రోజు కలుస్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలను కలుస్తూ ఉండు. దాంట్లో భాగంగానే జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కలిసి మీకు ధైర్యం
మీరు ధైర్యంగా ఉండండి, మనమే మళ్ళీ గెలవబోతున్నాం, గెలిచి కూడా ఒకసారి ఉన్నాం, 15 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం అని చెప్పిండు ఆయన. వాళ్ళకి అంటే పార్టీ నుంచి పోకుండా ఉండటానికి ఒక రకంగా కౌన్సిలింగ్ ఇస్తాడు. దాంట్లో భాగంగా ఆయన చెప్పిన దానికి కౌంటర్గా, నువ్వు 15 సంవత్సరాలు అధికారం కాదు, 15 నెలలని పార్టీ ఉంటుందో లేదో చూసుకో, ఇంకోటి ఒక 15 మంది ఎమ్మెల్యేలైనా ఉంటారా లేదా అది చూసుకోగానే నువ్వు 15 ఏళ్ళ గురించి మర్చిపో, ముందు రాజకీయాలు మర్చిపోయిగా నువ్వు బెండకాయలు దొండకాయలు అమ్ముకోవడం నీది ఇక పని, నీకు రాజకీయాలకు అంత సీన్ లేదు అని చెప్తుండు. రఘునందన్ రావు బీజేపీ ఎంపీ, మెదక్ ఎంపీ. ఇది ఒక వార్త దిశ పేపర్ సంబంధించి. మండల పరిషత్తుల్లో స్పెషల్ ఆఫీసర్లట. నిన్నటితో ముగిసిన ఎంపీపీల పదవి కాలం తక్షణ అమల్లోకి ప్రత్యేక అధికారుల పాలన, కొన్ని ఎంపీపీలకు మాత్రం మినహాయింపు ఇచ్చారట. మండల పరిషత్తులకి స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు. ఇప్పటికే గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు. ఫిబ్రవరి 1 నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండే, జనవరిలోనే నిర్వహించలే. ఇప్పుడు మా ఎంపీపీలు అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎన్నికలు కూడా కాలం వచ్చేసింది, ఎన్నికలు నిర్వహించలేదు కాబట్టి ఆ టర్మ్ అయిపోయింది నిన్నటితో. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు పెట్టారట. మొత్తానికి స్థానిక సంస్థలు, స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి స్థానిక సంస్థలు మొత్తం స్పెషల్ ఆఫీసర్ల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ప్రజాప్రతినిధులు లేరు, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు లేకుండా ఓన్లీ ఆఫీసర్ల కనుసన్నలు నడుస్తుంది. ఇది ఒక రకంగా ప్రమాదం. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ, గ్రాంట్లు కానీ ఇట్లాంటివి రావాలంటే తప్పనిసరిగా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు నిర్వహించి కొత్త బాడీలు, కొత్త పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటేనే అక్కడ నుంచి నిధులు వస్తాయి. ఇప్పటికే 6 నెలలుగా వస్తుంది ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండే. ఇప్పుడు ఎంపీటీసీలు కూడా అటకెక్కించారు. ఇది ఎన్ని రోజులు పట్టిద్దో తెలవని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకొని ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలకు సంబంధించి, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లకు సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తే మనకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు, వాటికి సంబంధించిన అనేక వ్యవహారాలపైన క్లారిటీ వస్తుంది తప్ప దీనివల్ల స్థానిక సంస్థల యొక్క వ్యవస్థ నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉంది. స్థానిక సంస్థలలో సమస్యలు కూడా అట్లే ఉంటాయి. ఎందుకంటే ఆఫీసర్కును పబ్లిక్ నుంచి ఎన్నుకున్న వ్యక్తులకి తేడా ఉంటుంది. పబ్లిక్ నుంచి ఎన్నుకున్న వాళ్ళు నిత్యం ప్రజల్లో ఉంటారు, ప్రజలకు సంబంధించిన సమస్యలు, గ్రామానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక రకంగా పరిపాలన అధికారుల చేతిలోకి పోయింది. దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటేనే బయటపడతాం. ఇది ఒక దిశ పేపర్కి సంబంధించి. సాక్షి చూద్దాం. ఆషాఢం తర్వాతే కేబినెట్ విస్తరణ, పీసీసీ నామినేటెడ్ పదవుల భర్తీ వాయిదా, సమీకరణలు కుదరకపోవడంతో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం, జిల్లాలు, సామాజిక వర్గాలు ప్రతిపాదికపై కుదరని ఏకాభిప్రాయం, ఖర్గే, రాహుల్, కేసీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీల్లో రాని స్పష్టత, వారం 10 రోజుల తర్వాత మరోమారు చర్చించే అవకాశం, మంత్రివర్గ విస్తరణ తేలిన తర్వాతే పీసీసీ అధ్యక్షుడి నియామకం. ఈ 2 ముగిసిన తర్వాత నామినేటెడ్పై నజర్, అన్నీ ఆగస్టులోనే ఉండే అవకాశం ఉందంటున్న ఏఐసీసీ వర్గాలు. అయిపోయాయి కథ. మళ్ళీ ఒక రాయి వేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు నామినేటెడ్ పదవులు వస్తాయి, ఎప్పుడు క్యాబినెట్ విస్తరణ జరిగింది, ఎప్పుడు కొత్త పీసీసీ అధ్యక్షుడు వస్తారని. గడిచిన 10 రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం, అన్ని పేపర్లో, టీవీలలో హడావుడి. ఢిల్లీ పోయిండు ముఖ్యమంత్రి, 4 రోజులు ఉండు, మళ్ళీ వెళ్తాడు, చర్చలు అవుతున్నాయి, పీసీసీ అధ్యక్షుడు కొత్త ఆయన వస్తాడు, కొత్తగా మంత్రులు 6 వస్తారు, నామినేటెడ్ పదవులు అవుతున్నాయి. ఒక పండగ వాతావరణం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వచ్చింది. మొత్తం ఢిల్లీ పోయి అక్కడనే మకాం వేశారు చాలామంది నాయకులు, ఆశావాహులు, మంత్రుల కోసం, పీసీసీ కోసం, నామినేటెడ్ కోసం. వాళ్ళ ఆశలు మొత్తం నీళ్లు చల్లారు. వాళ్ళ ఆశల పైన నీళ్లు చల్లి, నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టు చల్లి, ఇప్పుడు కాదు రా నాయన ఆగస్టులో రండి మళ్ళా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణల కార్యక్రమం ఇంకా ముగియలే. ఈ ఢిల్లీ చుట్టూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ప్రదక్షిణలు చేసే కార్యక్రమం ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ప్రభుత్వాన్ని గాలికి వదిలేసి, పరిపాలన గాలికి వదిలేసి ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు అనేది ఇప్పటికే తెలంగాణలో ప్రజానీకం, రైతాంగంలో చర్చ జరుగుతుంది. రైతులు వర్షాలు లేక ఒకవైపు విత్తనాలు మొలవక అనేక రకాల ఇబ్బందులలో రైతులు ఉన్నారు. రైతులకు సంబంధించిన రైతు భరోసా పైన ఇంతవరకు క్లారిటీ లేదు. ఇంకా జూలై 15 తర్వాత రిపోర్ట్ వస్తుందట, దానిపైన అసెంబ్లీలో చర్చించాక వస్తుందట. ఈ లోపల ఇప్పటికే కరువు పరిస్థితులు ఉన్నాయి. గడిచిన సంవత్సరం కూడా సరైన వర్షాలు లేక, సరైన నీళ్ళు లేక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ సంవత్సరం కూడా వర్షాలు సరిగా లేవు, కాలం సరిగ్గా గాలే. ఇప్పుడు ఆ ఇబ్బందులు పడుచుకోకుండా రోజు ఢిల్లీకి హైదరాబాద్కి క్యాబినెట్ విస్తరణ, పీసీసీ నామినేటెడ్, ఇగో ఏం జాయిన్ అవుతుండో ఆయన జాయిన్ అవుతుండో, ఈ చర్చలు, ఆ డిబేట్లు తప్ప ప్రజల గురించి మాట్లాడి, రైతుల గురించి, రైతు భరోసా గురించి, రైతు రుణమాఫీ గురించి మాట్లాడి రైతులకు ఇది చేయబోతున్నాం అని చెప్పే పరిస్థితి లేకుండా ఉంది అనేది ఇవాళ తెలంగాణలో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి.
కొంత రైతు రుణమాఫీ పైన ఏదో ఒక ముందడుగు వేసినట్టుంది, కానీ రైతు భరోసానైతే చాప కింద చుట్టి పక్కన పెట్టారు. ఇంకో 2 నెలల వరకు అది అయ్యే అవకాశం లేదు. మళ్ళీ ఈ ఢిల్లీ ప్రదక్షిణలు, ఢిల్లీకి పోవడం, ఖర్గేతో మీటింగు, రాహుల్ గాంధీతో మీటింగు, కేసీ వేణుగోపాల్తో మీటింగు, ఇవన్నీ ప్రజలు కోరుకోవట్లే. ప్రజలు కోరుకునేది ప్రజా సంక్షేమం, ప్రజల అభివృద్ధి. ప్రజలకు మీరు ఇచ్చిన హామీలపైన ఏం చేస్తారో అని, కానీ మీ నాయకులతోని, మీ అధిష్టానాలతోని రోజు డిబేట్లు పెట్టుకోవడానికి కాదు మిమ్మల్ని ప్రభుత్వంలో కూర్చోబెట్టింది. ఒకవైపు నిరుద్యోగుల ఆందోళనలు, నిరాహారదీక్షలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ నిరాహారదీక్ష. మా ఉద్యోగాల సంగతి ఏంది, మీరు ఇచ్చిన హామీ ఏంది, మీరు చేస్తున్నది ఏందని దానిపైన క్లారిటీ లేదు. ఒకవైపు ఇంధనం మెళ్ల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు, రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు, రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ దానిపైన క్లారిటీ లేదు. ఇవన్నీ వదిలేసి మళ్ళా వాయిదా పడ్డది. మళ్ళా ఢిల్లీ పోవాలట. వారం రోజుల్లో ముఖ్యమంత్రి ఢిల్లీకి పోవాలట, చర్చించారట. ఈ చర్చలు ఎవరి కోసం అనేది ఇవాళ మాట్లాడుతాను. నామినేటెడ్ పోస్టులు కూడా మొత్తం సాప కింద చుట్టారట. కొద్ది రోజులు ఆగస్టు వరకు పక్కన పెట్టారు. ఒక రకంగా ఈ వాయిదాల పద్ధతి చూసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలోనే విరక్తి వచ్చే పరిస్థితి వద్ది. కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లా ఉంటుంది, ఢిల్లీకి హైదరాబాద్ తిరుగు తప్ప సమస్యల పరిష్కారం కావు, డెసిషన్ తొందరగా తీసుకోరు, నిర్ణయాలలో జాప్యం ఉంటుంది, నిర్ణయాలు తీసుకునే దాంట్లో నెలలు సంవత్సరాలు గడుస్తారు అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు తిరగబడే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ షురు అట. సాధారణ బదిలీలపై ఉన్న నిషేధం ఎత్తివేసిన రాష్ట్ర ప్రభుత్వం. 2 ఏళ్లలోపు వారికి అవకాశం లేదు. 4 ఏళ్ళు అయితే తప్పనిసరి. మొత్తం ఉద్యోగుల్లో 40% పెంచకూడదు. ఈ నెల 5వ తేదీ నుంచి రోజువారీ షెడ్యూల్ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు షురు అట. మొత్తానికి ఈ బదిలీల పైన, ట్రాన్స్ఫర్స్ పైన నిషేధం ఉంది. ఆ నిషేధాన్ని ఎత్తేసారు. జూలై 5 నుంచి జూలై 20 వరకు ప్రభుత్వంలో ఉన్న అన్ని రకాల ఉద్యోగులు ట్రాన్స్ఫర్ పెట్టుకునే అవకాశం ఉంది. 4 సంవత్సరాలు అయి ఉంటే, పోస్టింగ్ వచ్చి 4 సంవత్సరాలు అయి ఉన్న ఉద్యోగులందరికీ ఒకే దగ్గర 4 సంవత్సరాలు చేసి ఉండి 4 సంవత్సరాలు దాటిన ప్రతి ఉద్యోగికి ట్రాన్స్ఫర్ పెట్టుకునే అవకాశం షెడ్యూల్ ఇచ్చారట. వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకొని బదిలీలకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇది ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగులు చాలా నెలల నుంచి సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ట్రాన్స్ఫర్స్ కోసం. ఆ ట్రాన్స్ఫర్స్కి ఇప్పటికీ మోక్షం కలిగింది. ఇది ఒక వార్తకి ఇచ్చారు. జస్టిస్ శరత్ రేవంత్ల ఫోన్లు ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసిందట. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించాం. చాలామంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఓ వివాదంలో TV5 సాంబశివరావుకు 2 కోట్లు అందాయి. ఇంటెలిజెన్సీ ఏఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో ఇవన్నీ వెల్లడించారన్న సర్కార్. అఫిడవిట్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం. జస్టిస్ అంటే జడ్జి ఫోన్లు కూడా ట్యాప్ చేశారట. జడ్జి ఫోన్లు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడు ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఫోను, అప్పట్లో ఉన్న కొంతమంది నాయకుల ఫోన్లు, ఆఫీసర్ల ఫోన్లు, ఐపీఎస్ ఆఫీసర్ల ఫోన్లు ట్యాప్ చేశారట. దీనికి సంబంధించి హైకోర్టులో అఫిడవిట్ వేసిందట రాష్ట్ర ప్రభుత్వం. ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు, ఇంకా వివరాలు కొన్ని టెలికాం ఆపరేటర్ల నుంచి సేకరించిన డేటా. దాంట్లో జడ్జీలు, ఐపీఎస్ ఐఏఎస్ల ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, ప్రముఖులు ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆధారాలు ఉన్నాయి అని చెప్పి కౌంటర్ వేసింది. దానిపైన కేంద్ర ప్రభుత్వానికి కూడా కౌంటర్ ఏమంది హైకోర్టు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేస్తాం కాబట్టి మేము కూడా కౌంటర్ వేస్తాం, దాన్ని బట్టి ఆ ఇన్వెస్టిగేషను సమాచారాన్ని తీసుకొనని. మొత్తానికైతే ఫోన్ల ట్యాపింగ్ ఇష్యూ మళ్ళా బెంచ్ మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది. మొన్నటి వరకు కొంత స్తబ్దుగా ఉండే, ఇప్పుడు మళ్ళా దాని లైన్లోకి తీసుకొచ్చారు. ఈ ఫోన్ ట్యాపింగ్లో మరి ఎవరు బలి అవుతారు, ఎవరు లోపట పోతారు తెలియదు, కానీ మొత్తానికైతే తిరుగుతుంది. గడిచిన ప్రభుత్వం మెడకు చుట్టుకునేటట్టయితే అనిపిస్తుంది. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. ఎవరూ తగ్గలే, కుదరని ఏకాభిప్రాయం, PCC క్యాబినెట్ విస్తరణ వాయిదా. మళ్ళీ అభిప్రాయ సేకరణ. AICC పెద్దలు రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్తో సీఎం భేటీ. PCC చీఫ్ ఎంపిక తర్వాతే క్యాబినెట్ విస్తరించాలని నిర్ణయం. ఉన్నది 6 మంత్రి పదవులు, డజన్ మందికి పైగా ఆశావాదులు, అస్థిరంలో సీనియర్లు మకాం. ఇది ఎవరు తగ్గలేదట. కాంగ్రెస్ పార్టీలో ఇట్లే ఉంటుంది. ఎవడు మాట్లాడు, ఎవరిపైన ఎవరు మాట్లాడే అవకాశం ఉండదు, ఎవరిని ఎవరు కంట్రోల్ చేసే అవకాశం ఉండదు. ఎవడు కూడా నేను తగ్గేది లేదు, నా డిమాండ్ ఇది అని కుస్తీలు పడుతుంటారట. ఆ కుస్తీలు పట్టే కార్యక్రమాలనే నిన్నటి వరకు రేపా మాపా క్యాబినెట్ ఇస్తారని రేపే అన్నారు. ఆషాఢం లోపు ఇస్తారని ఉంటుంది, అయిపోద్ది, PCC అధ్యక్షుడు అనౌన్స్ చేస్తారన్నారు. దాన్ని మొత్తానికి ఈ పట్టుదలను, ఈ పంతాలని చూసి అధిష్టానం చేసింది ఇప్పట్లో లేదు లేరనైనా ఆగస్టు దాకా మళ్ళీ మీరు దీని గురించి మర్చిపోండి అని చెప్పి మొత్తాన్ని తిరుగు టప్పా కట్టారు.
కాంగ్రెస్ నాయకులు గత వారం 10 రోజులుగా ఢిల్లీలో మకాం వేసి పదవుల కోసం పైరవులు చేస్తున్నారు. ఆ పైరవికారులు అంతా రిటర్న్ అవుతారు. ఇప్పుడు రిటర్న్ అయ్యి మళ్ళీ హైదరాబాద్ వస్తారు. మళ్ళీ ఆషాఢం తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ మనం చూడాలి పేపర్లో, టీవీలో. ఇదిగో ముఖ్యమంత్రి పోయిండు, ఆ డిబేట్ చేసిండు, కేసీఆర్ని కలిసిండు, అదే కేసీ వేణుగోపాల్ని కలిసిండు, ఖర్గేని కలిసిండు, మాట్లాడిండు, ఇది వస్తుంది, అది పోతుంది, ఆయన మంత్రి అవుతుండు, ఈయన మంత్రి అవుతుండు, ఆయన పీసీ. ఇదంతా చెవులో, జనాల చెవులో పూలు పెట్టడం తప్ప, డైవర్షన్ తప్ప ఏం లేదు. మీరన్న ఇంధనం ఇళ్ళు, మీరన్న రేషన్ కార్డులు, మీరన్న ఉద్యోగాలు, మీరన్న రైతు భరోసా, మీరన్న అనేక రకాల హామీలకు సంబంధించి మహిళలకి 2500 రూపాయలు, వీటన్నిటి గురించి మర్చిపోయారు. వీటిని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి ఏదేదో పనికిరాని విషయాలను, ప్రజలకు సంబంధించిన విషయంగా, ప్రజలకు సంబంధం లేని విషయాలను పట్టుకొని మీడియాలో ప్రచారం అయ్యేటట్టు, మీడియా దాని గురించే రాసేటట్టు, మీడియా దాని గురించే మాట్లాడుకునేటట్టు చేస్తున్నారు తప్ప ప్రజల గురించి మాట్లాడే పరిస్థితి, ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదా అనేది ఎవరు తగ్గేది లేదట. ఈ తగ్గే కథ ఏందో, మరి ఈ బెట్టిందో, ఈ కథ ఏందో, ఈ పంతాలు పట్టింపులు, దీనివల్ల ప్రజలకి ఏమొరిగిద్దో చూడాలి. ఇది ఒకటి. రుణమాఫీ చేసి చూపిస్తాం, త్వరలో రైతు భరోసా నిధులు జమ. బీఆర్ఎస్ నేతలంతా రాజకీయమే, నేతలదంతా రాజకీయం అట. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఏపీలో 7 మండలాలు విలీనం, బీజేపీ బీఆర్ఎస్ల పాపమే. 6న ఏపీ తెలంగాణ సీఎంల భేటీలో అపరిష్కృత విభజన హామీ సమస్యలపైన చర్చ. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టీకరణ చేసిండు. ఆయన నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టిండు. రుణమాఫీ చేసి తీరతాం, చేయాలనే కాదు, జనం రైతులు కోరుకునే చేసి తీరాలనే కోరుకుంటున్నారు. ఇక మళ్ళీ దాంట్లో చేసి తీరతాం అని పదే చెప్పేవాళ్ళు చేసి చూపిస్తే అయిపోయాయి. చెయ్యాలి, ఆగస్టు 15 కల్లా మీరు ఇచ్చిన హామీ మేరకని రైతాంగం ఎదురు చూస్తుంది. దాంట్లో చేసి చూపించండి, చేసి చేరాల్సిందే. త్వరలోనే రైతు భరోసా నిధులు కూడా జమ అవుతాయట. రైతు భరోసా పైన ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. ఆ సబ్ కమిటీ జూలై 15 కల్లా రిపోర్ట్ ఇవ్వాలన్నారు. అది జూలై 15 అయితే ఇంకా 4 రోజులు అటు ఇటు అయితే తెలియదు. కానీ ఆ రిపోర్ట్ ఇచ్చాక, రిపోర్ట్ పైన అసెంబ్లీలో చర్చించి, ఆ చర్చించిన తర్వాత గైడ్లైన్స్ ఫ్రేమ్ చేశాక రైతు భరోసా వస్తుందని ఆల్రెడీ చెప్పారు. మరి త్వరలోనే నిధులు జమ అంటాడు. ఏపీలో 7 మండలాల గురించి కూడా బీజేపీ బీఆర్ఎస్ఎల్ పాపమే. ఏపీలోకి 7 మండలాలు తెలంగాణ సంబంధించి కలపటం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం 7 మండలాలను తెలంగాణకి ఇస్తూ చట్టం చేసింది. ఆ చట్టం చేసిన దాన్ని ఏర్పడిన తర్వాత 2014 జూన్ 2 తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే కేసీఆర్ అనుమతితోనే మోడీ పార్లమెంట్ ఆర్డినెన్స్ తెచ్చి, కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి ఈ 7 మండలాలు తీసిపోయి ఏపీలో కలిపింది. అప్పుడు కేసీఆర్ కళ్ళు మూసుకొని పట్టించుకోలేదు. కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పాపమే, వాళ్ళే ఉద్యమం చేయాలి, ఇప్పుడు దీక్షలు చేయాలని ఆయన చెప్పిండు 7 మండలాల గురించి. ఇది ఒక వార్త. ఇంకోటి, పొంగులేటి పొలం బాటట. రాష్ట్ర మంత్రిగా ప్రజాభిమానం కలిగిన నాయకుడుగా నిరంతరం ప్రజల మధ్యనే ఎంతో బిజీగా గడిపే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఉదయం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో తన సొంత పొలంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన దృశ్యం అని చెప్పి ఒక ఫోటో వేసింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రెవెన్యూ శాఖ మంత్రి. ఆయన నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపైన, ప్రభుత్వం వ్యవహారాల్లో బిజీగా ఉండే వ్యక్తి. ఆయన సొంత గ్రామం నారాయణపురం వెళ్ళి ఆయనకు సంబంధించిన పొలంలో వ్యవసాయంలో నిమగ్నమైందని ఒక వార్తను కూడా ఇచ్చారు ఆంధ్రప్రభ పేపర్లో. కాంగ్రెస్లో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ కారు దిగేందుకు సిద్ధం, అనుచరులతో వెల్లడి. ఈ నెల 6 లేదా 9న అస్తంగూటికి రాక. మళ్ళా కథ మొదలైంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి గత 10-15 రోజుల క్రితం ట్రై చేసిండు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత, రిజల్ట్ తర్వాత. ఆ టైంలో చేస్తేనే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన, ఈయన పైన పోటీ చేసిన అభ్యర్థి సరితా యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమెకు సంబంధించిన అనుచరులు మొత్తం హైదరాబాద్ వచ్చి ప్రొటెస్ట్ చేశారు, నిరసన తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర. అది కొంత బ్రేక్ పడుతుంది. మళ్ళీ ఇప్పుడు 6 కానీ 9 కానీ జాయిన్ అవుతుండట. అంటే అక్కడ కూడా మొన్న జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లుందో సరితా యాదవ్ పరిస్థితి కూడా అట్లా ఉండే అవకాశం ఉంది. ఆమెను కనీసం అభిప్రాయం తీసుకోకుండానే మళ్ళీ జాయిన్ చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి 6 కానీ 9 కానీ డేట్ బయటకు వచ్చింది. ఆయన అనుచరులతో కూడా చెప్పుకుండట కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్కి నాకు లైన్ క్లియర్ అయింది, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదో, నాయకత్వంతో నాకు ఢిల్లీ కానీ హైదరాబాద్ పెద్దలతోనే సంబంధం అని ఆయన చెప్పిండట. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జగిత్యాల నుంచి కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయిన, నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన జీవన్ రెడ్డి మాజీ మంత్రి, 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వ్యక్తి. ఆయన కనీస సమాచారం లేకుండా అక్కడ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిండు.
ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేసిండు, ఆయన ఏదో బుజ్జగించారు ప్రస్తుతానికి. మళ్ళీ అదే కథ ఇక్కడ కూడా జరుగుతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన పోటీ చేసి ఓడిపోయి ఉన్న సరితా యాదవ్ ఉంది. ఆమె పార్టీ కోసం కమిటెడ్గా పనిచేస్తున్నారు. పార్టీ ఆపదలో ఉన్నప్పుడు పార్టీలో జాయిన్ అయింది. ఆమె కనీస అభిప్రాయం తీసుకోకుండా ఆయనకు ఆమె 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 యొక్క అభిప్రాయానికి లెక్క చేయకుండా కూడా మళ్ళీ జాయిన్ చేసుకోవడానికి ముందుకు పోతున్నట్టే. ఆమె వద్దు అని చెప్పింది, వ్యతిరేకించింది. ఆమె వ్యతిరేకించిన దాన్ని ఆమె వద్దని చెప్పిన అభిప్రాయాన్ని పక్కన పెట్టి వీళ్ళు మళ్ళా ఆమెని పక్కన తప్పించి ఈయన జాయిన్ చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఇక ఎటుపోతుంది వ్యవస్థ అనేది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఆంధ్రజ్యోతి చూద్దాం. బోలేబాబా పరారు, తాను వెళ్ళాకే తొక్కేసలాట జరిగిందంటూ ప్రకటన. ఇది సంఘ విద్రోహ శక్తుల పనేనని ఆరోపణ. లైంగిక దాడి సహా గతంలో ఆయనపై పలు కేసులు. హాత్రాస్ ఘటనపై పోలీసుల ఎఫ్ఐఆర్. 80,000 మందికి అనుమతి వచ్చింది. 2.5 లక్షల మంది పాల్గొన్నారట. 80,000 మందికి పోలీసులు అనుమతిస్తే డబ్బులు పాల్గొన్నారు. 2.5 లక్షల మంది వచ్చారట. బాబా వాహనం టైర్ల ధూళి కోసం పలువురు ఎత్తాం. టైర్లు కూడా అట, ఎంత పిచ్చిది. వాని కాళ్ళ ధూళి కాకుండా వాడు కారులో ప్రయాణిస్తే ఆ కారుకున్న టైర్ల మట్టి ధూళి కోసం కూడా ఎంటబడ్డారంటే, అంటే ప్రజలను ఎంత బ్లఫ్ చేశారు, ఎంత పిచ్చోళ్ళను చేసి చోలే బాబా ప్రజలతో ఆడుకుంటూ వాళ్ళతో మైండ్ గేమ్ ఆడిండు అనేది అర్థమైంది. వాళ్ళని ఎంత మానసికంగా వీక్ చేస్తే వాడు ప్రయాణం చేసే టైర్ల ధూళి కోసం కూడా కొట్లాడ జరిగి తొక్కేసలాడ జరిగి చచ్చిపోయే పరిస్థితి వచ్చిందంటే ప్రజల వీక్ పాయింట్ని ఎంత కనిపెట్టిండు, వాళ్ళతో ఎట్లా ఆడుకుండో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే తొక్కేసలాడ జరిగిందట. పెను విషాదం. రిటైర్డ్ జడ్జితో విచారణ. కుంభకోణం పైన, అదే కుట్ర కోణం పైన కూడా దర్యాప్తట. యోగి చెప్తుండు. చోలే బాబా పరారు. మరి పరారు కాకపోతే ఏం చేస్తారు? ఇక పరారు అయ్యేదానికి అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం సహకరిస్తే ఎట్లా పరారు అవుతారు? అన్ని వందల మంది ఆడ తొక్కేసలాడ జరిగి దాదాపు 116 మంది ఎట్ ఏ టైం చనిపోతే, ఇంకా ఎంతమంది చనిపోతారో తెలవకపోతే, దానికి కారణమైన చోలే బాబా ప్రోగ్రాం అయితే వాడిని పట్టుకొని లోపటేయాల్సింది పోయి వాడు పారిపోయిన దాకా 2 రోజులు గడిపి చల్లట కబురు చెప్తుండ్రు. ఇవాళ సావు కబురు చల్లగా చెప్పినట్టు పరారు అయిండు. అంటే మీరే పరారు చేయడానికి సహకరించి మీరే వదిలేసి ఇవాళ మళ్ళీ పరారు అయిండు అని చెప్తుండ్రు. ఇంతమంది సావులకి ఇంతమందిని హత్య చేసినట్టే ఒక రకంగా చోలే బాబా. ఆ హత్యకి చోలే బాబా ప్రత్యక్ష కారణం, పరోక్ష కారణం పోలీసు యంత్రాంగం కూడా. 80,000 మందికి పర్మిషన్ ఇస్తే 2,50,000 మంది అక్కడ అటెండ్ అయి తొక్కేసలాట అవుతుండే. కాళ్ళ ధూళి కోసం ఇట్లాంటివి చేస్తుంటే, అట్లాంటి అసత్య ప్రచారాలు, అట్లాంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఆ చోలే బాబా చేస్తుంటే, నా ధూళి పట్టుకుంటే మీకు ఏదో అద్భుతం జరిగింది, మీ జీతాలు మారిపోతాయని ప్రసంగాలు చెబుతుంటే ఎక్కడ పోయింది ప్రభుత్వం యంత్రాంగం? ఎక్కడ పోయింది సైన్సు టెక్నాలజీ? కాబట్టి చోలే బాబా పరారు కాలేదు. చోలే బాబా పరారీకి సహకరించారు. పరారీ కాల దాచిపెట్టింది ప్రభుత్వమే. ప్రభుత్వ అధికారులే దాచిపెట్టినట్టు దీన్ని బట్టి లెక్క. ప్రభుత్వం లీనియస్ ఇవ్వకపోతే, ప్రభుత్వం వదిలేయకపోతే ఎట్లా పరారైతురు? ఒక ప్రజా ఉద్యమకారులు ప్రజల సమస్యలపైన పోరాటం చేసే వాళ్ళు తీసిపోయి జైల్లో పెడతారు. మీ ప్రభుత్వాలు, మీ పరిపాలన, మీ పోలీసులు. ఈ ప్రజలకు సావుకు కారణమైన, ప్రజలను హత్య చేసిన వ్యక్తిని పరారి కావడానికి మీరు సహకరించారంటే ఎడిపోతుంది ప్రభుత్వ యంత్రాంగం. అదే ప్రజల గురించి మాట్లాడటానికి, ప్రజా సమస్యలపైన పోరాటం చేయడానికి ఎవడన్నా బయటికి వెళ్తుంటే హౌస్ అరెస్ట్ అని ఇంట్లోనే చేస్తారు. ఎందుకు వీళ్ళని హౌస్ అరెస్ట్ చేయలే? ఇంతమంది చావులు కారణమై ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంటే ఇంటి ముందు చుట్టూ పోలీసులను పెట్టి ఎటు బయటికి పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానికి లేదా? ఎందుకు పరారైతురు? ఉద్యమకారులకేం హౌస్ అరెస్ట్ చేస్తారు, ఇంటి చుట్టూ దొంగగా పెట్టినట్టు పోలీసులను పెడతారు, పెద్ద పెద్ద బలగాలను పెడతారు, పికెట్లు పెడతారు. మరి వీడికి ఎదుగు పెట్టలా? ఇంతమంది చావుకు కారణం వీడి ప్రోగ్రాం పెట్టి వీడిని ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి కనీసం హౌస్ అరెస్ట్ చేసి ఉంటే వాళ్ళు దొరికేటోడుగా పరారెట్ అవుతారు. ఇది పరారు కాలేదు, దాచిపెట్టారు. ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణ. తెరలైపోతున్న తెలంగాణ, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన. ఆ పార్టీకి ఓటేసి జనం నాలుక ఖర్చుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగు అద్భుతమే. సమస్యలపై మనం పోరాడుతూనే ఉండాలి. జనమే టార్చ్ పట్టుకొని బీఆర్ఎస్ కోసం వస్తారట. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల భేటీలో కేసీఆర్ చెప్తుండు. తెరలైపోతున్న తెలంగాణ, ప్రజలే టార్చ్ లైట్ వేసుకొని బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుందని ఎత్తుక్కుంటూ వస్తారు. మీకు అనుమానాలు లేవు. కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ సమాజం విరక్తి చెందింది. కాబట్టి మనమే ఈ తెలంగాణ దిక్కు, మన కోసమే ప్రజలు టార్చ్ లైట్ వేసుకొని
వస్తారు అని చెప్పి ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జనం నాలుగు కరుచుకున్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చీఫ్ కేసీఆర్ ఆయన కలవటానికి వచ్చిన కార్యకర్తలతో చెప్పిండట. మరి అది ఎంతవరకు అయిద్ది అనేది చూడాలి. ముఖ్యమంత్రి రేవంత్కు ముక్కుతాడట. కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపిక వాయిదా, అధిష్టానం వద్ద మాట నెగ్గించుకున్న సీనియర్లు. రాజగోపాల్కు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి, అట్లయితే నా భార్యకు కూడా ఇవ్వాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండట. ప్రేమ్ సాగర్ కాకుండా వివేక్ పదవ అని బట్టి చెప్పిండట. దానమ్మను క్యాబినెట్లోకి ఎట్లా తీసుకుంటారు, సీనియర్లను డమ్మీ చేసి సీతక్కను హోంశాఖ, ఢిల్లీలో నిలదీసిన రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు, ఆ వాదంతో ఏకీపించిన హైకమాండ్ పెద్దలు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధిష్టానం ముక్కుతాడేసిందట. ఆ ముక్కుతాడేయటానికి కారణం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు. ఈయన చెప్పిన ప్రతిపాదనలకి, ఈయన చెప్పిన పేర్లకు వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు. అబ్జెక్షన్కి అనేక రకాల కారణాలని అధిష్టానం ముందు పెట్టారు. వాటితో కన్విన్స్ అయ్యి ఈ గొడవ ఎందుకు, ఈ లొల్లి కాదురా నాయన, మీరంతా వెళ్ళిపోండి హైదరాబాదు, ఇప్పట్లో లేదు అని వాళ్ళు పంపించారు ఈ గొడవ తట్టుకోలేక అనేది నమస్తే తెలంగాణ రాసింది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే నా భార్య కూడా ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేచి పెట్టిండట. ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవి ఇవ్వాల్సిందని బట్టి విక్రమార్క పట్టుబట్టిండట. మంచిర్యాల ఎమ్మెల్యే లేదు వివేక్ వెంకటస్వామికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి చెప్పిండట. దానికాడ వాళ్ళిద్దరికి ఘర్షణ అయింది. ఇది దానముకి క్యాబినెట్లోకి ఎట్లా తీసుకుంటారు, సీనియర్లకి డమ్మీ చేసి సీతక్క హోంశాఖ ఎట్లా ఇస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రేవంత్ రెడ్డిని ఒక రకంగా ఆట ఆడుకున్నారు సీనియర్లు. ఆ ఆటలో బలిపశు అయ్యారు కొంతమంది. మొత్తానికైతే దానికి ఎండ్ కార్డు పడలేదు, విస్తరణ ఆగిపోయింది, పీసీసీ చీఫ్ ఆగిపోయింది, నామినేటెడ్ పోస్టులు ఆగిపోయినాయి. వీళ్ళ యొక్క కుమ్ములాటతోని, వీళ్ళ యొక్క పట్టుదలతోని, వీళ్ళ యొక్క పంతంతోనే అనేది రాసింది. మొత్తానికి సీనియర్ల మాట నెగ్గింది అని చెప్పి నమస్తే తెలంగాణ ఒక వార్తను రాసింది. భుజం కలిపిన నిందితుడట, కాళ్ళు పట్టుకున్న పిల్లలట. రైతు ఆత్మహత్య ఘటనలో నిందితుడుగా ఉన్న కూరపాటి కిషోరు డిప్యూటీ సీఎంతో దిగిన చిత్రం. విచారణకు వచ్చిన తహసీల్దార్ రమేష్ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్న ప్రభాకర్ పిల్లలు, కుటుంబ సభ్యులు. ఇంత జరిగినా కనికరించరా, ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం రైతు ప్రభాకర్ కుటుంబం ఆవేదన. రేవంత్ సర్కార్ స్పందించడం లేదని వీరభద్రయ్య ఆక్రోశం. దోషులను శిక్షించి బాధితులను ఆదుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయట. ఇది మొన్న మదిర కాన్స్టిట్యున్సీలో చింతకాని మండలం ప్రొద్దుటూరులో జరిగిన ప్రభాకర్ అనే రైతు ఆత్మహత్యకు సంబంధించి నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది. దీనికి సంబంధించి ఇంత జరిగినా కనికరించరా అని రాసింది. చింతకాని తహసీల్దార్ని గౌరవ చేశారట. ప్రభాకర్ మృతిపైన సమగ్ర విచారణ చేయాలని ఉప ముఖ్యమంత్రి చెప్పిన ముఖ్యమంత్రి కూడా చెప్పిండు. కానీ దీంట్లో నమస్తే తెలంగాణ రాసింది. కాకపోతే దీంట్లో ఒక రకంగా మొత్తం కూడా వక్రీకరించే కార్యక్రమం జరుగుతుందనేది అక్కడ ఫీల్డ్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇన్ఫర్మేషన్. అది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పి కొంత ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. హత్య అనడానికి కారణం ఏంటంటే ఈ బోజెడ్ల ప్రభాకర్ అనే రైతు వాస్తవంగా ఆత్మహత్య చేసుకోవడానికి ఆయన ఇష్టపడలేడు. ఆత్మహత్య చేసుకోవడానికి కొంతమంది ప్రేరేపించారు. అది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు. అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కూరపాటి కిషోర్ పైన కక్ష కట్టి ఆయన ఇరికించాలనే ఒక ప్రయత్నంలో వాళ్ళు ఈ యొక్క దారుణానికి ఒడిగట్టారనేది అక్కడ స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ బయటికి ఎక్స్పోజ్ ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూరపాటి కిషోర్ యొక్క వేధింపుల వలన ఆయన చనిపోయిందని బయట అంటే తెలవని పబ్లిక్లో చర్చ జరుగుతుంది. కానీ గ్రౌండ్ రియాలిటీ అది. ఎందుకు దానికి బేస్ అంటే ఈ ప్రభాకర్ అనే రైతు, చనిపోయిన రైతు, దురదృష్టం ఆయన చనిపోవటం. ఆయనే కాదు, ఎవరు చనిపోయిన దురదృష్టమే. చనిపోవడానికి కాదు పుట్టింది, బతకడానికి పుట్టింది అనేది వీళ్ళందరికీ తెలిసిన విషయం. కానీ ఆయన కూడా పాపం చనిపోతాడని తెలియదు, చస్తా అని ఆత్మహత్య చేసుకుంటా అని కూడా తెలవని పరిస్థితి ఉందనేది అక్కడ ప్రజల నుంచి అక్కడ గ్రౌండ్ రిపోర్టు. ఎందుకు అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కక్ష కట్టి వాళ్ళని ఇరికించాలని కూరపాటి కిషోర్ అనే వ్యక్తిని ప్రధానంగా ఆయనకి ప్రజల్లో ఉన్న మంచి పేరుని చెడగొట్టాలనే ఒక ఉద్దేశంతో బట్టి విక్రమార్కకి అత్యంత సన్నిహితుడుగా ఉంటుందని అటు బట్టి విక్రమార్కని కూడా బదనాయం చేయాలని చెప్పి ఒక పన్నాగం అని, ఆ పన్నాగంలో ఈ ప్రభాకర్ అనే వ్యక్తిని బలిపశువుని చేశారు అనేది అక్కడున్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అక్కడ చెరువు శకంలో అయిన కొంత భూమి ఉంది. వాస్తవంగా 7 ఎకరాల 10 గుంటల పట్టా పాస్బుక్ ఉంది. కానీ దాదాపు 12 ఎకరాల దాకా ఆయన కొంత చేసుకుంటుండడం దానికి ఇప్పటివరకు నడిచింది. దానిపైన అక్కడ చెరువు మత్స్యకార సంఘానికి ఆ రైతుకి జరిగిన ఒక వివాదం ఇది. ఆ వివాదంలో ఎక్కడ కూడా తహసీల్దార్లు ఆఫీసర్తో పట్టించుకోని పరిస్థితుల్లో అక్కడున్న గ్రామ పెద్ద మనుషులు కొంత ఇన్వాల్వ్ అయిన మాట వాస్తవం.
కానీ దీంట్లో ఆత్మహత్యకు పురికొల్పింది మాటికి ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, రజనీకాంత్ అనే వ్యక్తి అట, ఇంకోటి నవీన్ అనే వ్యక్తి, ఇంకా కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మండల నాయకులు కూడా ఉన్నారు, మండల మాజీ అధ్యక్షుడు కూడా అక్కడ అదే గ్రామానికి సంబంధించి ఉన్నారు. వీళ్ళు పురికొల్పి ఆ ప్రభాకర్ని రెచ్చగొట్టి, నువ్వు పలానా పేర్లు చెప్పి వీడియో చేయి, నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ చేసుకుంటా అని బెదిరిస్తూ మందు డబ్బా పట్టుకొని నువ్వు ఇట్లా వీడియో చేస్తే నీ సమస్య పరిష్కారం అయిద్దని ఆయన తప్పుదావ పట్టించారు పాపం. ఆయన ఏం చేసిండు, మందు డబ్బా పట్టుకొని చెప్పే ప్రయత్నం చేసిండు. దానికి ఒక 3-4 సార్లు రిహార్సల్ చేశారట. ఇగో ఇట్లా చెప్పు అని పక్కన ఒక 2-3 ఉండి మొత్తం ఆయనకి ట్రైనింగ్ ఇచ్చి రిహార్సల్ చేసి చేపించారు. చేపించిన తర్వాత ఫైనల్గా ఒక వీడియో సెట్ చేశారు. ఒక 3-4 తర్వాత ఆయనకి ఆ మాటలన్నీ చెప్పడం వచ్చిన తర్వాత ఆ వీడియో కరెక్ట్ వచ్చింది అనుకున్నప్పుడు ఆ వీడియోని అట్లా పక్కన పెట్టేసి 3 గంటల 39 నిమిషాలకి వీడియో తీసి పక్కన పెట్టి ఆ మందు డబ్బా అనే ఒక ఎపిసోడ్ని జస్ట్ నీకు బెదిరియటానికి ఇది, నువ్వు ఎక్కడ ఆత్మహత్య చేసుకోవద్దని ఆయనకు చెప్పడం అట్లా చెప్పి ఆ మందు డబ్బాని పక్కన పెట్టి మాకు మందు పార్టీ చేసుకున్నట్టు మామిడి తోటలో ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూర్చోబెట్టి ఆయనకు మందు పోసి ఆ మందులో విషం ఏమైనా కలిపారా లేదంటే ఈ డబ్బాలో ఉన్న మందుని, ఆయన పట్టుకున్న డబ్బాలో ఉన్న మందుని కలిపారా తెలియదు కానీ ఆ ప్రభాకర్కి ఎట్టి పరిస్థితుల్లో చనిపోవాలనే ఉద్దేశం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. చనిపోతాను లేదు మాతోని ఏదో బెదిరించడానికి ఒక వీడియో చేస్తానా అని చెప్పిండు. బెదిరించడానికనే ఆయన కూడా అనుకున్న పాపం వాళ్ళు అట్లే చెప్పారు. రిహార్సల్ చేయించి ఎవరైతే వాళ్ళు కావాలనుకున్న పేర్లు చెప్పించిన తర్వాత ఆయన చంపే ప్రయత్నం చేశారో, ఆయన తాగే మద్యపానంలో, ఆయన తాగే ఆల్కహాల్లో ఏదో విషం కలిపి చంపారు అనేది ప్రధానమైన ఆరోపణ, ప్రధానమైన చర్చ జరుగుతుంది ఇవాళ ప్రజల్లో. ఆ యాంగిల్లోనే వాళ్ళకి పోలీసులు కూడా కొంత సమాచారం వచ్చినట్టు పోలీసు వర్గాల నుంచి కూడా తెలిసింది. ఈ రిహార్సల్స్ ఏంది, నిజంగానే ఆత్మహత్య చేసుకునే అవకాశం అంటే అది ఉంటే సెల్ఫీ తీసుకుంటారు, రిహార్సల్ చేయింది, రిహార్సల్ చేసి వీడియోలు చేసి వేరే వాళ్ళ పేర్లు చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రిహార్సల్స్కి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు, దీని వెనకున్న కుట్ర ఏంది అనే కోణంలో జరుగుతుంది. కానీ నమస్తే తెలంగాణ ఏం జరిగింది, ఇంత జరిగిన కనికరం లేదా అని చెప్పి బట్టి విక్రమార్కతోని ఆ కూరపాటి కిషోర్ ఉన్న ఫోటోనే వేసింది. రాజకీయ పార్టీ నాయకులుగా వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యే, వాళ్ళకి సంబంధించిన మంత్రి కాబట్టి ఉంటారు, ఫోటోలు దిగుతారు, అన్నీ ఉంటాయి, మీటింగ్లు కట్టిన అది పెద్ద తప్ప అనేది అలా స్థానికంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. స్థానికంగా ప్రజలకి, అక్కడ ఉన్న స్థానిక ప్రజలకి, ఆ మండల జిల్లా నాయకులకి, ఆ జిల్లా ప్రజలకే తెలుసు ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్య వెనక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఉండి ప్రొవోకేట్ చేసి ప్రేరేపించి రిహార్సల్ చేసి వీడియో చేయించి వీడియోలో వాళ్ళు కావాల్సిన వాళ్ళు బదనాయం చేయాలి అనుకున్న పేర్లను చెప్పించి తర్వాత ఆయనకు తెలవకుండా ఎవరైతే చనిపోయిన రైతు ప్రభాకర్ తెలవకుండా ఆయన తాగే దాంట్లో విషం కలిపి చంపారు అనేది ప్రధానంగా చర్చ నడుగుతుంది. దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ మొత్తం బయటకు వస్తుంది. ఇది ఒక రకంగా ఇది ఒక వార్త నమస్తే తెలంగాణలో రాసింది. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.